10 సంవత్సరాల పాటు ప్రజలు రేషన్ కార్డులు లేక చాలా ఇబ్బందులు పడ్డారని యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం పెద్దపడిసాల గ్రామ సర్పంచ్ అభ్యర్థి విశాలాక్ష్మి ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులంతా స్వలాభానికి పనిచేశారే తప్ప వారి వల్ల ప్రజలకు ఒరిగిందేం లేదని ఆమె అన్నారు. ఈ పంచాయతీ ఎన్నికలలో తమ గెలుపు ఖాయమంటున్న విశాలాక్షితో మెట్రో టీవీ ఇంటర్వ్యూ. ఈరోజు మనతో పాటు కాంగ్రెస్ నుండి సర్పంచ్ అభ్యర్థి విశాలాక్ష్మి గారు ఉన్నారు. ఈ రాజకీయ ప్రయాణం ఎట్లా మొదలైంది? 6 పార్టీల మీద ఇండిపెండెంట్గా నన్ను వేయించి జడ్పీటీసీగా చేశారు. రాజకీయంలో చేసినటువంటి నాకున్నటువంటి అనుభవం, నాకు ఇచ్చినటువంటి పదవి. మీరు సర్పంచ్కే పోటీ చేయాలని ఎందుకు అనుకున్నారు? ఆ 10 సంవత్సరాల కాలంలో రేషన్ కార్డులు లేక చాలా అవస్థలు పడ్డారు. బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా వారి యొక్క స్వలాభానికి, సొంత లాభానికే బీలైలయ్య గారి యొక్క చలవ వల్ల, ఆశీర్వచనం వల్ల కూడా గ్రామాభివృద్ధి చేస్తుంది అనేటువంటి నమ్మకంతో నన్ను వారి యొక్క భుజస్కంధాల మీద మోసి ఇప్పుడు పేద కుటుంబాలకు, మహిళలకు, యువతకి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మేము పార్టీ భేదం చూడకుండా కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టు కానీ కొంతవరకు 4 నెలలు నేను అధ్యక్షురాలు చేశా. 5-6 లక్షలు కూడా వసూలు చేసి గవర్నమెంట్ కట్టడం జరిగింది. నేను చెప్పే స్లోగన్ కూడా అదే చెప్పా. వాళ్ళు గంజాయికి కానీ, వాళ్ళ తాగుడుకు కానీ, వాళ్ళ యువతకు మంచి భవిష్యత్తు ఉంది. వాళ్ళ ఈ గంజాయితోని, డ్రగ్స్తోని కూడా యువత చెడిపోతుంది. కాబట్టి పెద్దపడిసల గ్రామం ప్రజలు నిన్నే సర్పంచ్గా ఎందుకు ఎన్నుకోవాలి? జడ్పీటీసీ కాకముందు కూడా ఇప్పుడు ఇంతకుముందు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు నేను ప్రజల మధ్యనే ఉన్నా. ప్రజల కోసం పంచాయతీ పోయినా, ప్రజల కోసం పోలీస్ స్టేషన్కు పోయినా, ప్రజల కోసం ఎంఆర్ఓకు పోయినా. నా గుణం ఏంది, నా స్వభావం ఏంది అనేది మా పడిచాల గ్రామ ప్రజలందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళు నన్నే కోరుకున్నారు. ముఖ్యంగా నేనైతేనే చేస్తాను ఆలోచనతో యొక్క సాధక బాధకాలు ఏమైతేనే నెరవేర్చగలుగుతుంది. మీ వెనుక ఏం బలం తీసుకొని? నా బలమే, నా యొక్క గుండె ధైర్యమే నా బలం. నా బలమే కాంగ్రెస్ బలం. నా బలమే మినిస్టర్ గారి బలం. నా బలమే ఎమ్మెల్యే గారి బలం. 5 సంవత్సరాల తర్వాత పెద్దపడిసలు ఎట్లుందనుకుంటారు? బంగారం లాగా ఉండాలి చూడటానికి. అది ఏ మూల చూసినా సీసీ రోడ్లు, డాంబర్ రోడ్లు ఉండాలనుకుంటున్నాం. బస్సులు ఏర్పడాలనుకుంటున్నాం. మహిళలు కూడా తెలివికి రావాలనుకుంటున్నాం. ఎవరు కూడా వాళ్ళ యొక్క సంతకాలు వాళ్ళు నేర్చుకోవాలనే యొక్క సంకల్పం ఉంటుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మెట్రో టీవీ. ఈరోజు మనతో పాటు కాంగ్రెస్ నుండి సర్పంచ్ అభ్యర్థి విశాలాక్ష్మి గారు ఉన్నారు. గ్రామ అభివృద్ధి, పారదర్శక పర్యటన తన మాటల్లో మనం తెలుసుకుందాం. నమస్తే అండి విశాలాక్ష్మి గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి, ఫైన్. మీ ఊర్లో ఎట్లా నడుస్తున్నది పర్యటన బాగానే ఉందండి. కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ను నమ్మినటువంటి పార్టీ నమ్మినటువంటి సోనియా గాంధీ గారు చేసినటువంటి యొక్క కార్యక్రమాలు, రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి కార్యక్రమాలు, ఇందిరాగాంధీ గారు చేసినటువంటి కార్యక్రమాలు, రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు, వీటన్నిటికి కూడా కార్యకర్తలు ఊరి నిండా కూడా చిన్న నుంచి పెద్ద వరకు, ముసలి వాళ్ళ వరకు కూడా చాలా బాగా స్పందన ఉంది. ఓకే అండి, మీ రాజకీయ ప్రయాణం ఎట్లా మొదలైంది? నాది 1989లో కాంగ్రెస్లో ఉన్నటువంటి అడ్డగూడూరు పురుషోత్తరెడ్డి గారు వారు నన్ను మామూలు స్థాయి నుంచి తీసుకొచ్చారు. రాజకీయ ప్రవేశం చేయించారు. చేసుడే మా గుండాల మండలం మొత్తం కూడా 6 పార్టీల మీద ఇండిపెండెంట్గా నన్ను వేయించి జడ్పీటీసీగా చేశారు. వారి యొక్క కృషిని నేను ఎన్నడూ రాజకీయ ప్రవేశం చేసి నాకు రాజకీయ అనుభవం నేర్పించారు. దామోదర్ రెడ్డి గారు చనిపోయినటువంటి దామోదర్ రెడ్డి గారు వారిద్దరే నాకు రాజకీయ గురువులు. కాబట్టి వారి యొక్క రాజకీయంలో చేసినటువంటి నాకున్నటువంటి అనుభవం, నాకు ఇచ్చినటువంటి పదవి, వారికి నేను శిరసొంచి నేను చనిపోయే వరకు కూడా వారికి గుర్తుతోనే ఉంటాను. మీరు సర్పంచ్కే పోటీ చేయాలని ఎందుకు అనుకున్నారు? నేను జడ్పీటీసీ చేశాను. జడ్పీటీసీ చేసి సర్పంచ్గా చెయ్యాలని నాకు ఆలోచన లేదు. కానీ 2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం అమోఘంగా పాలించింది. అయినా కూడా రేషన్ కార్డులు మా ఊర్లో ఇంతవరకు లేక, ఆ 10 సంవత్సరాల కాలంలో రేషన్ కార్డులు లేక చాలా అవస్థలు పడ్డారు.
నీళ్లు లేక మాకంతా బండలు, గ్రామంలో అంతా బండలు, బోర్లు కనుక వేసినా కూడా బోర్లు పడని పరిస్థితి. ఏట్లో నీళ్లు రాక పాపం రైతులు కూడా పంటలు పండించుకోలేని పరిస్థితి అయ్యి చాలా కటకటల పరిస్థితిలో ఉండిరి. మూడోది, తాగునీరు లేక కూడా చాలా సమస్యలు ఏర్పడ్డాయి. వారి యొక్క బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా వారి యొక్క స్వలాభానికి, సొంత లాభానికే చేశారు. వారికి ఒక ఇండ్లు వచ్చాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం 2024లో ఇండ్లు వచ్చాయి. కేవలం వారి వరకే, వాళ్ళ 5గురి వరకే వాళ్ళ ఇండ్లు సమకూర్చుకున్నారు. ఈలోపు బీసీ భవనం గ్రామ పంచాయతీ, కొత్త గ్రామ పంచాయతీ అని కట్టారు. కేవలం కూడా పిల్లర్లు వేసి గోడలు లేకుండా సగంలోనే ఆపేశారు. వారి లీడర్లే అనుకోండి, వారి కూడా ఇప్పటికి కూడా మా గ్రామంలో ఎవరు చూసినా కూడా అందులో వర్షాకాలం వస్తే గొర్రెలం కట్టేసాడు, పసులం కట్టేసాడు, పసుల పెండ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క విచక్షణ లేకుండా అంటే చాలా బాధ అయిపోయింది. మా గ్రామం, మా కార్యకర్తలు, మా పెద్దవాళ్ళు, నాకన్నా పెద్దవాళ్ళు, నాకన్నా చిన్నవాళ్ళు, నాకన్నా పిల్లలు చాలా అవస్థపడ్డారు. రేషన్ కార్డులు లేకుండా, పింఛన్లు లేకుండా. కాబట్టి వాళ్ళందరూ కూడా ఏకదాటిగా, ఎవరు కూడా ఒక్కొక్క చోట చాలా పోటీలు ఉన్నాయి సర్పంచ్గా, అయినా కూడా వాళ్ళందరూ కూడా ఏకాగ్రతతోని, దృఢ నిశ్చయంతో 150 మంది కార్యకర్తలందరూ కూర్చొని కూడా మా విశాలక్ష్మి గారు ఉంటేనే మాకు అభివృద్ధి పథకం జరుగుతుంది. కాబట్టి ఆమెకు జడ్పీటీసీ అనుభవం ఉంది. ఆమెకు దాదాపు 35-36 సంవత్సరాల అనుభవం ఉంది. మినిస్టర్ గారు తెలుసు, అవసరమైతే సీఎం దానికి పోతుంది. మా యొక్క గ్రామం అభివృద్ధి చెందుతుంది. బీర్లైలయ్య గారి యొక్క చలవ వల్ల, ఆశీర్వచనం వల్ల కూడా గ్రామ అభివృద్ధి చేస్తుంది అనేటువంటి నమ్మకంతో నన్ను వారి యొక్క భుజస్కంధాల మీద మోసి వాడవాడలో ఎక్కడికైనా కూడా నాకు కష్టం కల్పించకుండా వాళ్ళంతా కూడా వాళ్ళు సహాయం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను, నా గ్రామస్తులకు అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నా. ఎమ్మెల్యే గారికి కూడా మరి ఒక్కసారి నేను ధన్యవాదాలు అర్పిస్తున్నా. రేవంత్ రెడ్డి గారికి కూడా బస్సు ఏర్పాటు చేశాడు, ఫస్ట్ ఫ్రీ బస్సు. ఎవరు కూడా ఇంతవరకు కళలో కూడా తలపెట్టలేదు. మొత్తం మన తెలంగాణ రాష్ట్రం కూడా మహిళలందరూ, నేను కూడా ఎక్కువ బస్కే పోతా. కాబట్టి నేను జడ్పీటీసీ ఉన్ననాడే నేను జీబులో వెళ్ళా, నేను నడుచుకుంటూ వెళ్ళినా, నేను రైల్లో పోయినా, నేను కార్లలో పోయినా, ఆఖరికి ఫ్లైట్లో కూడా పోయినా కూడా మామూలు కార్యకర్తలు ఎట్లయితే ఉంటుందో నేను అట్లాగే చేస్తా. కాబట్టి నాకు ఏమీ ఇది లేదు, నా బ్రతుకు నేను బ్రతుకుతా. నాకు ఎలాంటి లంచాలు, ఎలాంటి అవసరం లేదు. కాబట్టి కేవలం కూడా మా బావగారు పరపాడు రోడ్డు వేసాడు. ఆ రోడ్డు ఇప్పటికి కూడా ఎండిఓ రిటైర్ గోల్డ్ మెడలిస్ట్, ఆయనే చంద్రబాబు నాయుడు అప్పుడు గోల్డ్ మెడలిస్ట్. కాబట్టి కొండూరు పురుషోత్తం గారు ఆ రోడ్డు వేసాడు, ఇప్పటికి కూడా తలుచుకుంటుండ్రు. నేను జడ్పీటీసీ అప్పుడు ట్రాన్స్ఫారాలు తెచ్చాను, స్కూలు గోడ కట్టించాను, స్కూల్ స్టాఫ్ అంతా తెచ్చాను. కాబట్టి మేమందరం కూడా ఊరికి సాయం చేయాలనుకున్నాం, చేశాము. ఇప్పటికి కూడా నన్ను కనుక సర్పంచ్గా గెలిపిస్తే పర్రపాడు రోడ్డు ఒకటి, ఆరగడ్డ రోడ్డు ఒకటి, ఇందిరా మిండ్లు, కళ్యాణ లక్ష్మి, కొత్తూరుగడ్డ రోడ్డు, పోళ్ళు, వైర్లు, ఎస్సీ కాలనీలో మాత్రం నీళ్లకు చాలా అవస్థపడుతున్నారు. కాబట్టి ఇందిరా మిల్లు పుష్కలంగా వస్తాయి. మేము ఒక్కరం కూడా స్వార్థానికి కాదు, బీఆర్ఎస్ వాళ్ళకు కూడా పెట్టాము. మేము ఒక్కరమే కాంగ్రెస్ అని పెట్టుకోలేదు. ఎవరికైతే ఇండ్లు లేవో వాళ్ళందరికీ పెట్టడానికి మేము దృఢ నిశ్చయంతో ఉన్నాము. శ్మశాన వాటిక కొండగట్ట రోడ్డు, ఎస్సీ కాలనీకి వాటర్ భగీరథ ఇద్దాం అనుకున్నాము. మధ్యలో బ్రిడ్జ్ ముఖ్యంగా ఏంటంటే మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడి నుంచి సదర్శాపురం పెద్దపడిశాలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను, మందుల సామెల ఎమ్మెల్యే గారిని, బీర్లైల ఎమ్మెల్యే గారిని ఈ యొక్క ఇంటర్వ్యూ ద్వారా నేను కోరేది ఏంటంటే, బ్రిడ్జి వేస్తే, చిన్నపాటి బ్రిడ్జి వేస్తే దానికి నేను దృఢ నిశ్చయంతో కష్టం చేసి ఆ యొక్క బ్రిడ్జిని నేను నా సంకల్పాన్ని నెరవేర్చాలనుకుంటున్నా. ముఖ్యంగా బీర్లైలయ్య గారికి మరీ కృతజ్ఞతలు ఎందుకు చెప్తున్నామంటే, పర్రపాడు ఏట్లోకి నీళ్ళు వదిలాడు 2 సార్లు, పుష్కలమైనటువంటి కొన్ని నీళ్ళు వచ్చాయి. రేపు యాసంగికి కూడా ఒక సెంటు భూమి కూడా వదిలిపెట్టకుండా ఒడ్లు ఇచ్చేస్తారు, ధాన్యం పండించుకుంటారు. కాబట్టి రైతుల ఆనందోత్సవాల పార్టీ అనకుండా మొత్తం కూడా 3 గ్రామాల వాళ్ళు ఆయనను భుజస్కంధాల దేవుడని కూడా దృఢ నిశ్చయంతో అనుకుంటున్నారు. కాబట్టి మా పార్టీ కాదు, వేరే పార్టీ వాళ్ళు కూడా, కార్యకర్తలు అందరూ కూడా బీర్లైలయ్య చలివి అనుకుంటున్నారు. దానివల్ల చౌల రామవరం వడ్ల సెంటర్ కూడా మహిళలకు ఇవ్వాలనే ఒక దృఢ నిశ్చయంతో ఇప్పుడు సంవత్సరం నుంచి ఎమ్మెల్యే గారు మాకు ఆ మహిళా సెంటర్ ఇచ్చాడు.
రకరకాలైనటువంటి యొక్క ఇంకొకటి ఆర్టీసీ బస్సు వేసిన దాన్ని తీసేశారండి. కేవలం గత ఎమ్మెల్యే గారు మాకు ఇదివరకు బస్సు వచ్చేది, ఆ బస్సు ఉన్నది పోయింది, ఏమీ లేదు. మరి ఎంత దౌర్భాగ్యం అయిపోయిందంటే అంతటా మా అన్ని గ్రామాలు ఈ 4-5 సార్ల బస్సులు తిరుగుతాయి. మాకు మోత్కూరు నుంచి బస్సు లేదు, దేవరపల్లి నుంచి బస్సు లేదు. ఆటో వాళ్ళు మాత్రం 10-15 మంది లేనిది చాలా అంటే చాలా గుండాల మండలానికి పోవటానికి సంఘం వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుండ్రు. కాబట్టి ఈ ఇంటర్వ్యూ ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి కానీ, మినిస్టర్ గారికి కానీ, ఎమ్మెల్యే గారికి కానీ నేను చేయు ప్రత్యేకమైనటువంటి మనవి ఏంటంటే, మోత్కూరు నుంచి వచ్చేది గుండాల మండలం టచ్ చేసుకుంటూ డైరెక్ట్ షాపురం పెద్దపటిశాల దేవరపల్లి నుంచి మొండ్రాయి నుంచి తొర్రూరుకు పోయి, తొర్రూరు నుంచి మళ్ళీ రిటర్న్ 2 బస్సులు 4 ట్రిప్పులు వేస్తే మాకు అంతకన్నా నిధులు, నీళ్లు, లైట్లు, బస్సు రవాణా సౌకర్యం మేము కోరేది అంతకన్నా ఎక్కువ మా కార్యకర్తలు ఎవ్వరూ కూడా లేరు. కాబట్టి గత 10 సంవత్సరాలలో అనుభవించినటువంటి కష్టాలు వాళ్ళు అనుభవించి ఈరోజు జడ్పీటీసీ చేసి నేను సర్పంచ్గా చేయకూడదు అనుకున్నా కానీ మా యొక్క పిల్లలు, పెద్దలు, నాకన్నా పెద్దవాళ్ళు, నాకన్నా చిన్నవాళ్ళు వాళ్ళ యొక్క దృఢ నిశ్చయంతో నేను సర్పంచ్గా నిలబడ్డాను. నాయకత్వం మీరు ముఖ్యంగా ధరించే విలువలేంటి? నేను అనుసరించేది ఏంటిదయ్యా అంటే, వారితో పాటు నడిచి వారితో పాటు వారికి ఉన్నటువంటి యొక్క సాధక బాధకాలు తీరవాలి. నేనే నా యొక్క మహిళలు సమానత్వంగా ఉండాలి. వారికి సంఘం నుంచి కూడా లోన్లు ఇప్పించాలి. రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ వల్ల 20 లక్షలు కూడా ఒక సంఘానికి ఇస్తుంది. ప్రతి మహిళ కూడా బయటకు వచ్చి వారి యొక్క ప్రత్యేకమైనటువంటి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు నెరవేర్చుకుని డబ్బు సంపాదించుకోవాలనేటువంటి రేవంత్ రెడ్డి గారు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేటువంటి సంకల్పం ఉంది. కాబట్టి అందులో నేను ఒక మామూలు చీమకాలంతా సహాయం చేసి మహిళలను, పురుషులను అందరినీ కూడా వారి కాళ్ళ మీద వారు నిలబడదాం అన్నటువంటి దృఢ సంకల్పంతో నీళ్ళ కోసం వీళ్ళు మా గ్రామంలో లేనటువంటి రోడ్లు, నీళ్లు వాటి కోసమే కేవలం దృఢ సంకల్పంతో నేను దిగిన సర్పంచ్ నా యొక్క ఆశయాలవే. ఇప్పుడు పేద కుటుంబాలకు, మహిళలకు, యువతకి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మహిళలకు కేవలం సంఘాల నుంచి మహిళలకు వాళ్ళకు బస్సు లేదు కాబట్టి వారు అడిగేది కూడా బస్సే. వారితో పాటు నేను సంఘబంధం అధ్యక్షురాలు రీసెంట్గా 4 ఏళ్ల నుంచి ఉన్న అధ్యక్షురాలుగా లేనప్పుడు కూడా అంటే మాకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కుప్పలుగా శ్రీనిధి కానీ సీఎఫ్ కానీ కుప్పలుగా చేశారు. 24 లక్షల టక్కా ఇచ్చి 24 లక్షల కుప్పలు చేసి పెడితే మేము అట్లా చేయలేదు. మేము పార్టీ భేదం చూడకుండా కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టు కానీ కొంతవరకు 4 నెలలు నేను అధ్యక్షురాలు చేశా. 5-6 లక్షలు కూడా వసూలు చేసి గవర్నమెంట్ కట్టడం జరిగింది. అట్లాగే మహిళలు వాళ్ళ చేతి మీద వాళ్ళు గవర్నమెంట్ చప్పు ఎప్పుడైతే తీసుకుంటారో వాళ్ళని సవ్యంగా గట్టించాం, సంఘానికి ఇప్పించాం, వాళ్ళ కష్టంలో ఆదుకున్నాను. కాబట్టి వాళ్ళతో పాటు నేను కూడా ఒక మహిళగా వాళ్ళకు అందనం ఎక్కియాలన్న దృఢ సంకల్పంతో బయటకు వచ్చి చదువు కూడా వాళ్ళ పేరు వాళ్ళు రాసుకోవాలన్న ఆలోచనతో మహిళ అర్ధరాత్రి బయటికి పోయినా కూడా, పొద్దుటిపూట పోయినా కూడా వాళ్ళు భయపడకుండా వాళ్ళు మాట్లాడాలన్నట్టుగా దృఢ సంకల్పంతో వాళ్ళకు అన్నీ కూడా నేను దగ్గరుండి వాళ్ళ ఆశయాలను నెరవేరుస్తాను. అందుకే సర్పంచ్గా చేస్తున్నాం. యువత ఎలాంటి కూడా నేను చెప్పే స్లోగన్ కూడా అదే చెప్పా. వాళ్ళు గంజాయికి కానీ వాళ్ళ తాగుడుకు కానీ వాళ్ళ యువతకు మంచి భవిష్యత్తు ఉంది. వాళ్ళ ఈ గంజాయితోని డ్రగ్స్తోని కూడా యువత చెడిపోతుంది. కాబట్టి మా ఊర్లో కూడా ఎవరూ లేరు, వాళ్ళు కాయకష్టం చేసుకునే రైతులు అయినా కూడా మా గ్రామం దాటిన మా మండలంలో ఎవరున్నా కూడా నేను చెప్పేది ఒకటే, డ్రగ్స్ కానీ పిల్లలు ఈ డ్రగ్స్కు లోబడి ఉంటే మాత్రం వాళ్ళ జీవితం లైఫ్ పోతుంది. కాబట్టి వాళ్ళకి క్యాన్సర్లు వస్తాయి. కాబట్టి దయచేసి నాకు తెలిసినంత మార్గంలో యువతను చదువుకొని ఉద్యోగాల కోసం ఏర్పడాలి. వాళ్ళ చదువు ఉద్యోగాల కోసం వాళ్ళ భార్య పిల్లల్ని పోషించుకోవాలి, తల్లిదండ్రులను పోషించుకోవాలని నేను మరీ చేస్తాను. మీ పెద్దపాటిశెల గ్రామంలో ఉద్యోగ కొరతను మీరు ఎలా నిర్వహిస్తారు? ఉద్యోగ కొరతను అంటే ఆశా వర్కర్లు ఉన్నారు, ఎండిఓలు ఉన్నారు, మన విఆర్ఓలు ఉన్నారు, చదువుకున్న వాళ్ళను కూడా అంగన్వాడీ టీచర్స్ ఖాళీగా ఉన్నారు, అంగన్వాడీ ఆశా వర్కర్లు కూడా ఖాళీగా ఉన్నారు. మా దగ్గర చాలామంది ఖాళీగా ఉన్నారు. ఒకేసారి రాకుండా ఇంటర్వ్యూలు అయినప్పుడు టీచర్స్లు కూడా ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు. మా గ్రామం నుంచి మినిమం ఒక 10 మంది పోలీసు జాబులో సెలెక్ట్ అయ్యారు. కాబట్టి వాళ్ళకు నేను అందరికీ చెప్తున్నా ఏంటంటే యువతకు ఉంటే వాళ్ళు ఉద్యోగాలకు మాకు
చేసినటువంటి ఇప్పటికీ 3 సంవత్సరాలు ప్రభుత్వం ఉంటుంది కాబట్టి మా గ్రామం నుంచి ఎవరైతే చదువుకున్న వ్యక్తులు ఉంటారో వాళ్ళని తీసుకొని ఉద్యోగంలో ప్రైవేట్ కానివ్వండి వాళ్ళ కుటుంబం నెరవేర్చుకోవడానికి సంకల్పంతో నేను వాళ్ళకి చేయూతనిస్తానని ఈ మీడియా ద్వారా నేను చెప్తున్నాను. గ్రామ స్థాయిలో రాజకీయాలను ఎలా నిర్వహిస్తారు? రాజకీయటువంటి యొక్క విభేదాలు నాలో లేవు. ఏవైనా కూడా నేను స్వచ్ఛందంగా గ్రామస్తులు ఇక్కడ నిలబడ్డప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడుతున్నా. నేను గెలిచిన తర్వాత అందరూ కూడా నా వాళ్ళే, గ్రామం మొత్తం కూడా నా వాళ్ళే. కాబట్టి నేను న్యాయబద్ధంగా న్యాయం జరిగేటట్టు న్యాయంగా చేస్తా. ఎందుకంటే గతంలో చేసేది ఊరు మొత్తం ఎరికే, ప్రతి పార్టీ వాళ్ళకి ఎరికే. నేను ఏ రాత్రి అయినా పోలీస్ స్టేషన్ పిలిచినా వస్తా, ఎంఆర్ఓ ఆఫీస్కైనా వస్తుంది, జిల్లాకైనా వస్తుంది, ఎక్కడికైనా వస్తుందని మొత్తం విలేజ్ మొత్తం తెలుసు. కాబట్టి అదే సంకల్పంతో అందరూ కూడా ఉన్నారు. నా గేటు తెల్లవారులు రాత్రి కానీ ఎప్పుడు కానీ పిలిస్తే నేను వస్తా. కాబట్టి ఆ యొక్క దృఢ నిశ్చయంతోనే నేను గెలిస్తే నన్ను ఓట్లేసి గెలిపించగలరని అహర్నిశలు ఈ 5 సంవత్సరాలు మీకోసం నేను కష్టపడతానని ఈ మీడియా ద్వారా నేను మాటిస్తున్నాను. 5 సంవత్సరాల తర్వాత పెద్దపడిశాల ఎట్లుండాలి అనుకుంటారు? బంగారం లాగా ఉండాలి, చూడటానికి కాదు. ఏ మూల చూసినా సీసీ రోడ్లు, డాంబర్ రోడ్లు ఉండాలనుకుంటున్నాం, బస్సులు ఏర్పడాలనుకుంటున్నాం, మహిళలు కూడా తెలివికి రావాలనుకుంటున్నాం. ఎవరు కూడా వాళ్ళ యొక్క సంతకాలు వాళ్ళు నేర్చుకోవాలనే యొక్క సంకల్పం ఉంటుంది. మామూలుగా దురలవాట్లకు లోను కాకుండా చెయ్యాలనే ఒక ఆలోచన కూడా ఉంది మాకు. కాబట్టి మా యొక్క గ్రామాన్ని ఎవరు కూడా అంటే మా గ్రామం దాటి కేసులు కూడా పోకుండా నిర్వర్తించాలనేది యొక్క నా యొక్క కోరిక. గెలిచినా ఓడినా ఈ పెద్దపడిశాలకు మీరు ఏం చేయదలుచుకోరు? గెలిచినా ఓడినా కూడా నా వంతు సహాయం మేము చేయగలం. మేము ఎప్పుడు కూడా మా యొక్క కుటుంబం కూడా మాకు పదవి కాంక్ష లేదు. మా కుటుంబం అంతా కూడా ఇప్పుడు ప్రజలకే చేశాం. మేము ప్రజలకే ఈ రోజు కూడా మా యొక్క పొలం నుంచి కూడా దాదాపు 100 ఎకరాలకు బాట ఏర్పడటానికి చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము. నా దాంట్లో నుంచే పట్టా భూముల నుంచి పోవాలి. కాబట్టి అది లేకున్నా కూడా నా దాంట్లో నుంచి పోతూనే ఉన్నారు. నేను కనీలు వేసినా కూడా కనీలు తీసేసి కూడా పోతున్నారు. కాబట్టి మా యొక్క కుటుంబమే ప్రజలకు చేయటానికి సంకల్పం చెందిన వాళ్ళు. మా దాంట్లో కలెక్టరు ఉన్నాడు, ఎస్పీ ఉన్నాడు, ఎంఆర్ఓ ఉన్నాడు, కమ్యూనిస్టులు ఉన్నాం, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నాం. కాబట్టి మా యొక్క స్వభావాలు మేమేదో లంచాలు తీసుకోవాలి, ఇది చేయాలనే ఆలోచన కాదు. నేను ఆల్రెడీ పురోహితం చేసుకుంటా, నేను కార్యక్రమాలు కూడా చేసుకుంటా. మా కుటుంబం మాకు వెళ్తుంది. కాకపోతే ప్రజలను ఒక పద్ధతిలో పెట్టాలి, ప్రజలకు గ్రామాభివృద్ధి చెయ్యాలన్న ఆలోచనతోనే నేను సర్పంచ్ చేస్తున్నా. 5 ఏళ్ల తర్వాత కాదు, ఓడినా కూడా నేను ప్రజల మధ్యలో ఉండేదాన్ని, గెలిచినా కూడా ప్రజల మధ్యలో ఉండేదాన్ని. మీ నాయకత్వం గురించి చెప్పాలంటే మీరు ఒక్క మాటలో ఏం చెప్పగలుగుతారు? మా నాయకత్వం ఎప్పుడున్నా పటిష్టంగా ఉంటుంది. మా నాయకత్వం ప్రజల కోసమే ఉంటుంది. ఇందిరాగాంధీ ప్రజల కోసమే చనిపోయింది, రాజీవ్ గాంధీ కూడా ప్రజల కోసమే చనిపోయింది. ఓడినా గెలిచినా రాజీవ్ గాంధీ కానీ సోనియా గాంధీ గారు ఉన్న అదే పద్ధతిలో మేము కూడా ఏ పార్టీ రాని ఓడినా గెలిచినా మేము ప్రజల మధ్యలోనే ఉంటాం. ఈ పెద్దపడిశాలలో ఎక్కువ కొదువున్నది సమస్య ఏమున్నది? కొరవున్న సమస్య ఎక్కువ రోడ్లు, పోళ్ళు, వాటర్, భగీరథ తాగటానికి నీళ్లు, ఈ 3 మాత్రం ముఖ్యంగా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే బ్రిడ్జి లేక చాలా 20 కిలోమీటర్లు చుట్టూ మోతుకూరు నుంచి తిరిగిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది చాలా ఇబ్బందికర సమస్య వస్తుంది, మహాధ్వానంగా ఉంది. కాబట్టి గత ప్రభుత్వం ఏ రోడ్డు కూడా పిరికడు మట్టి పోయలేదు. మా బీర్లయ్య గారు వచ్చినాకనే రోడ్లు ఇచ్చాడు, బీర్లయ్య గారు వచ్చినాకనే స్ట్రీట్ లైట్లు ఇచ్చారు, బీర్లయ్య గారు వచ్చినాకనే రేషన్ కార్డులు కోకొల్లలు ఇచ్చారు. నేను కూడా ఇచ్చా. టీఆర్ఎస్ వాళ్ళకు కూడా రేషన్ కార్డులు ఇప్పించా. అక్కడ అది ఏమీ లేదు. టీఆర్ఎస్ వాళ్ళకు కూడా నేను సంఘం లోన్లు ఇప్పించా. నాకు అలాంటి భేదభావాలు ఎట్టి పరిస్థితిలో లేవు. నా చనిపోయే వరకు కూడా నా తుది శ్వాస వరకు నేను గ్రామంలోనే ఉంటే గ్రామం ప్రజల కోసమే చేస్తాను. ఈ పెద్దపడిశాల గ్రామం ప్రజలు నిన్నే సర్పంచ్గా ఎందుకు ఎన్నుకోవాలి? వాళ్ళకు తెలుసు, వాళ్ళ గతంలో తెలుసు. జెడ్పీటీసీ కాకముందు కూడా ఇప్పుడు ఇంతకుముందు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు నేను ప్రజల మధ్యనే ఉన్నా. ప్రజల కోసం పంచాయతీలైనా పోయినా, ప్రజల కోసం పోలీస్ స్టేషన్ పోయినా, ప్రజల కోసం ఎంఆర్ఓకు పోయినా, భూమి పంచాయతీలకు పోయినా, ప్రజల కోసం సంఘాలకు పోయినా, ప్రజల కోసం ఎమ్మెల్యే గారి దగ్గర పోయినా, ప్రజల కోసం మినిస్టర్ దగ్గర పోయినా. కాబట్టి నా గుణం ఏంది, నా స్వభావం ఏంది అనేది మా పెద్దపడిశాల గ్రామ ప్రజలందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళు నన్నే కోరుకున్నారు. ముఖ్యంగా నేనైతేనే చేస్తాన్న ఆలోచనతో యొక్క సాధక బాధకాలు ఏమైతేనే నెరవేర్చగలుగుతుంది.
కాబట్టి ఈమెనే ఎన్నుకుంటామన్న సంకల్పంతో ఎన్నుకున్నాను. మీరు సర్పంచ్గా గెలవంగానే మెయిన్ ఇది ఒక ఫస్ట్ ఇది నేను పని చేస్తానే పని ఏది ఉన్నది? మెయిన్ ఫస్ట్ గెలవంగానే ఎన్నికానికి వాటర్ కావాలి, పర్రపాడు రోడ్డు కావాలి, ఒక బ్రిడ్జి కావాలి, ఈ కొత్తూరు చెరుకు రోడ్డు కావాలంటే ఫస్ట్ కావాల్సినవి అవ్వండి. ముఖ్యంగా బస్సు ఒకటి మెయిన్. ఐదు ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. బస్సు ఒకటి రావాలి. చాలా ఇబ్బంది పడుతున్నారు మహిళలు. అటు మోత్కూరు పోయి హైదరాబాద్ పోవాలన్నా ఇబ్బంది పడుతుండ్రు, ఇటు దేవరపల్లి నుంచి జనగాం పోవాలన్నా ఇబ్బంది పడుతుండ్రు. కాబట్టి బస్సు బ్రిడ్జి రోడ్డు, ఈ రోడ్డుకి అయితే మొత్తం ఉన్నారు, మొత్తం చెట్లు అమురుకొని ఉన్నాయి. అంటే ఇది బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది. అక్కడ ఏంటంటే ఇంకో మనిషి పోతే మనిషి కదలటానికి వీల్లేదు. కాబట్టి ముఖ్యంగా రోడ్డు, కొత్తూరుగడ్డ చెరువు ఆ రోడ్డు, ఇవి మూడు నేను 5 మాత్రం ముఖ్యంగా చేపట్టదలుచుకుంది. ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతోని, మినిస్టర్ గారి సహాయ సహకారాలతోని, మా ఎంపీ గారి చామల కిరణ్ కుమార్ రెడ్డి సహాయ సహకారాలతోని ఇవి మొత్తము కూడా నేను నెరవేరుస్తా అని ఇందిరమ్మిండ్లు కూడా పాపం పట్టాలు వేసుకొని ఉన్నారు. ఇప్పుడు శాంక్షన్ అయినాయి, ఇచ్చాడు సారు. అయినా కూడా ఇప్పుడు కోడ్ ఉందని వద్దని ఆపుతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి సాధ్యమైనంత వరకు నా స్వయ శక్తి మేరకు కూడా ఇండ్లు ఇప్పిస్తానని నేను మాటిస్తున్నా. మీ వెనుక ఏం బలం చూసుకొని? నా బలమే, నా యొక్క గుండె ధైర్యమే నా బలం, నా బలమే కాంగ్రెస్ బలం, నా బలమే మినిస్టర్ గారి బలం, నా బలమే ఎమ్మెల్యే గారి బలం. మీ విజన్ ఒక లైన్లో ఏం చెప్తారు? నేను చెప్తున్నా, నా ధైర్యంతోనే ఎమ్మెల్యే గారు ఇంటి ముందర కూర్చొని అయినా చేసుకుంటాను. కాంగ్రెస్ 35-40 సంవత్సరాలు కాంగ్రెస్లో ఉన్నా కాబట్టి నేను ఎంత దూరమైనా సోనియా గాంధీ ఢిల్లీ దానిక పోయినా. కాబట్టి నేను ఎక్కడి నుంచి అయినా ఏ రకంగానైనా ఖమ్మం మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గరికైనా పోతాం. నేను ఎక్కడికైనా పోయి నా ప్రజల కోసం నేను ఆహార కష్టపడి తెచ్చుకుంటా అనేది నా నిర్ణయం. అంత తప్ప నాకేం లేదు. నేను సర్పంచ్గా చెయ్యాల్సింది చెయ్యను అనుకున్న దాన్ని కూడా వాళ్ళ ఆశయం మేరకు నేను అవి చేద్దామన్న ఆలోచనతోనే దిగిన. చేసి తీరుతా అనుకుంటున్నా 5 సంవత్సరాలు. ఓటర్లకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు అసలు? నేను ఓటర్లకు అదే చెప్తున్నా, బాబు నన్ను కాదు, నేను చేసేది మీ యొక్క ఆశయాల కోసం, మీ యొక్క బాధల కోసం. మీ బాధలందరూ నేను ఒక డైరీలో నోట్ చేసుకున్నా. వాళ్ళు నేను తిరిగినప్పుడు అందరూ చెప్పారు ఫలానిది అని చెప్పారు. కానీ అవన్నీ కూడా నేను నోట్ చేసుకున్నా, అన్నీ కూడా నేను నెరవేరుస్తా అని చేసిన. కాబట్టి అవన్నీ నెరవేరుస్తా. నా యొక్క దృఢ సంకల్పం ఆశయం సాధించే వరకు కూడా నేను నిద్రపోను. అది నా దృఢ సంకల్పం. పెద్దపల్లి జిల్లా గ్రామ ప్రజలు నిన్నే ఎందుకు నమ్మాలి? అసలు నిన్ను ఎందుకు గెలిపించాలి? వాళ్ళు నా ఆశ. ఇప్పుడు నా పక్కన బీఆర్ఎస్ ఉంది, ఆమె ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన ఆమె పేరేందో తెలియదు. అక్కడ గ్రామ ప్రజలు మీ పాలనను ఎట్లా స్వీకరిస్తున్నారు? మా పాలన బంగారు పల్లె పెట్టినట్టు స్వీకరిస్తున్నారు. ఎందుకంటే సంక్షేమ పథకాలు, మహిళలు రేషన్ కార్డు ఇచ్చారు, రైతు బంధు ఇచ్చారు, పింఛన్లు. అప్పుడు ఒక్క పింఛన్ లేదు ఇప్పటి వరకు. కొన్ని వాళ్ళు పింఛన్లు ఇచ్చుకుంటూ వస్తున్నారు. కాబట్టి వాళ్ళు పెట్టినటువంటి సంక్షేమ పథకాలను వాళ్ళు ఆకర్షించే క్రాప్ లోన్లు ఉన్నాయి. 2 లక్షలు ఒకటే దమ్ము మా కాంగ్రెస్ పాలనలో 2 లక్షలు క్రాప్ లోన్లు మొత్తం మాఫీ చేశారు. వాళ్ళు 25,000 చేసే ఇగొచ్చే 50,000 వచ్చే 75,000 వచ్చాయని కథం ఆ పరిపాలన 10 ఏళ్ళ వరకు ఏమీ చేయలేదు. కాబట్టి దానికి ఆకర్షితులయ్యి విశ్వకర్మ లోన్లు ఇప్పించారు, స్టూడెంట్లకు లోన్ ఇచ్చారు, అమెరికా పోయే వాళ్ళకు వీసాలకు లోన్లు ఇచ్చారు. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై అందరూ కూడా నాకు ఓటు వేయడానికి సంకల్పం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గురించి ఒక మాటలో మీరు ఏం చెప్తారు? వారి యొక్క ధైర్యమే. వారు కూడా కింది నుంచి, నేను వచ్చినట్టే కింది నుంచి అట్టడుగు నుంచి వచ్చాడు, జైలు పాలయ్యాడు. కావాలని బీఆర్ఎస్ వాళ్ళు కూడా పాపం అమ్మాయి పెళ్లి కోసం నిశ్చితార్థానికి లేకున్నా కూడా పగబట్టి ఏమీ లేకుండా కూడా గుంజుకపోయి జైల్లో వేశాడు. అట్లా కూడా ఆయన అబాసు పాలైనా కూడా ఆయన కాలు గట్టి చేసి ఆయన యొక్క కష్టమే ఆయనకు ఫలితం వచ్చింది. సీఎం గారు ఉండటాన్ని ఇవాళ అందరూ కూడా బాగుపడుతున్నారు. ఇప్పుడు మీరు ఇంటింటికి ప్రచారానికి వెళ్తున్నారు. ఆ ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎక్కువ వచ్చే సమస్యలు ఏంటి? ఎక్కువ వచ్చేది నీళ్లు, ఇండ్లు. ఆ సమస్యలు మీరు నెరవేరుస్తారు? నేను కంప్లీట్ నుంచి అదే చెప్తున్నా. నీళ్లకు, ఇండ్లకు మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఇస్తా అన్నాడు, ఇస్తాడు. దానివల్ల లేని వాళ్లకు, అంటే పట్టాలు వేసుకున్న వాళ్లకు, రేకులు వేసుకున్న వాళ్లకు, మామూలుగా తడకలు కట్టుకున్న వాళ్లకు ఫస్ట్ ఫేజ్లో ఇస్తాము. కొద్దిగా రేకుల తర్వాత సెకండ్ ఫేజ్లో ఇస్తాము. ఇండ్లు, నీళ్లు, లైట్లు, ఈ 3 నా యొక్క ధ్యేయం. ఉండటానికి గూడు, తినటానికి అన్నం,
కనీసం కూర్చొని మాట్లాడుకోవటానికి లైట్లు. హైకమాండ్ నుంచి వెళ్ళి వచ్చే నిధుల కోసం మీరు ఏం చేస్తారు? మా నిధులు వారంతట వారే వస్తారు. మా యొక్క సంకల్పం మాకు ఉంది కాబట్టి మా యొక్క నిధులను మేము చేసుకుంటాం. మా నిధులు కాకుండా కోటాల నుంచి కూడా మేము తెచ్చుకోగలుగుతాం. మాకు ఇస్తాడన్న నమ్మకం మాకుంది. ఇదివరకు ఇచ్చాడు కూడా మాకు ఎమ్మెల్యే గారు కానీ మినిస్టర్ గారు కానీ ఇచ్చాడు. దేవరపల్లి రోడ్డు కూడా బాగలేదు. దేవరపల్లి రోడ్డు కూడా గలీజ్గా ఉంది కాబట్టి మినిస్టర్ గారు వెంకటరెడ్డి గారు మాట ఇచ్చాడు. మొన్న వచ్చిన్నాడు, మాట ఇచ్చాడు, నేను శాంక్షన్ చేసిన అని చెప్పాడు. బీర్ల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన పాపం బీసీ నుంచి వచ్చాడు. ఆయనకి ఎలాంటి అహంకారం కానీ లేకపోతే గర్వం కానీ లేదు. ఎవరు పోయినా కూడా తమ్మి అన్న మధ్యలోకి వచ్చి కూడా తమ్మి అన్న నీకేం కావాలి, నీకేం చేయాలి, అమ్మ తల్లి నీకేం కావాలంటాడు. ఏ రాత్రి చేసినా ఎవరు చేసినా కూడా ఫోను లేపేటువంటి మంచి అలవాటు ఉంది కాబట్టి అందుకే ఆయనకు దేవుడు కూడా మళ్ళీ 5 సంవత్సరాలు వారిని పెద్ద స్థాయిలో చూస్తే మా గ్రామం కూడా అభివృద్ధి అవుతుందనేది మా యొక్క సంకల్పం. మీరు గెలిచినాక నేను ఇవి వేస్తా, ఇది వేస్తా, రోడ్లు వేపిస్తా, నేను స్తంభాలు నాటుతా, అట్లా మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు? పెద్ద ప్రజలకు చెప్పాను, లైట్లు లేని చోట లైట్లు వేయించుతా, పోళ్ళు లేని చోట పోళ్ళు కూడా తెస్తా. నాకు అది పెద్ద సమస్య. నాకు గతంలో చేశాను. నేను ఏమి లేనప్పుడే చేశాను. ఇప్పుడు ఎందుకు చేయను? నాకు 10 వస్తే నేను ఖచ్చితంగా చేస్తాను. ఏం లేనప్పుడే చేశాను. ఇక ఈ బజార్కు పోళ్ళు వేసింది నేనే, ట్రాన్స్ఫారాలు తెచ్చింది నేనే. కాబట్టి ఏంటంటే ఇక్కడ వాటర్ ట్యాంక్ మీరు వచ్చే ముందు ట్యాంకు ఇది పెట్టింది నేనే నా ఇంట్లో నుంచే బోర్ నీళ్ళు పెట్టా. కాబట్టి ఈ 2 బజార్లు అది సాత్తుంది. ఆ ట్యాంకు తెచ్చినందుకే ఇప్పుడు చాలామంది తాగటానికి నీళ్ళు ఉన్నాయి, భగీరథ నీళ్ళు ఎక్కిస్తున్నారని. కాబట్టి వాళ్ళందరికీ కూడా రోడ్లు, ముఖ్యంగా నాకు కావాల్సింది రోడ్లు. ఆ రోడ్లు, బస్సు, పిల్లలు. మేము గవర్నమెంట్ స్కూల్లో పిల్లలను చేర్పించడానికి నేను సర్పంచ్ అయిన తర్వాత ప్రైవేట్ స్కూల్లో పోయి వాళ్ళ యొక్క కుటుంబాలను నాశనం చేసుకోవద్దనేది నా యొక్క సంకల్పం. పాపం వాళ్ళ అప్పుల పాలు అవుతుంది కాబట్టి మా ఊర్లో గవర్నమెంట్ స్కూల్ ఉంది. పిల్లలందరినీ కూడా ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి అందరినీ కూడా బతిలాడో బాములాడో ఎక్కడికి పోకుండా మా స్కూల్ని అభివృద్ధి చేసుకొని వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలనేది నా యొక్క సంకల్పం. ఈ పెద్దపర్జల గ్రామంలో ప్రతి చిన్న పోరాడు కూడా బడికి పోకుండా బర్రెల కాడికి పోతారు బాగా మంది. ఆ పోరాళ్ళకి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళ తల్లిదండ్రులకు ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళ తల్లిదండ్రులకు పాపం వాళ్ళకు అమాయకత్వం ఉంటుంది కాబట్టి ఆ పిల్లలు వాళ్ళ యొక్క కుటుంబ సమస్యలు, కూలికి పోయి వెళ్ళని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ పిల్లగాండ్లను కూలే పెడుతున్నారు, పత్తీర పెడుతున్నారు, వాళ్ళ ఇంటి సమస్యలు. కాబట్టి అందుకని ఏంటంటే వాళ్ళను ఒక రేంజ్గా, వాళ్ళకు ఒక కరువు పని అనుకోండి, మహిళా సంఘాలలోనే కానీ వాళ్ళకు లోన్లు ఇప్పించి వాళ్ళ తల్లిదండ్రులకు ఒక చేసి ఈ అబ్బాయిని ఎలాంటి పరిస్థితిలో మామూలుగా జీతం ఉంచకుండా వాళ్ళని కూలికి పోకుండా ఇట్లా చాలామందిని తీసుకుపోయి చేర్పించాం. ఆ బడిలో మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం. ఇదివరకు దొడ్డు బియ్యం పెట్టేది, పురుగులు ఉండేది. ఇప్పుడు సన్న బియ్యం వచ్చినాయి కాబట్టి చాలా బ్రహ్మాండంగా పెడుతున్నారు భోజనం. ఆ భోజనం ఏర్పాటు కూడా చేయించి వాళ్ళను హై స్కూల్ దానిక మేము ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఉంది కాబట్టి మేమందరం కూడా ముక్త కంఠంతో పార్టీ అనకుండా అందరం పోయి ఆ పిల్లగాండ్లను అందులో చేర్పిస్తామనేది నా యొక్క ధ్యేయం. కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ ఎందుకు ఓటేయాలి? మా యొక్క సంకల్పాలు మంచిగా ఉన్నాయి, మా యొక్క ధ్యేయాలు మంచిగా ఉన్నాయి, మా యొక్క సంక్షేమ పథకాలు మంచిగా ఉన్నాయి, మేము చేసిన పనులు మంచిగా ఉన్నాయి. కాబట్టి నేను ఇంతకుముందు చేశా, నేను మా బావగారు చేశాడు, ఇంకో బావగారు చేశాడు, మేమందరం చేశాం కాబట్టి ఈమె కూడా చేస్తుంది. అంటే నేను ఏ పార్టీలో కాంగ్రెస్లో ఉన్నా కాబట్టి ఈమె చేస్తుంది, గవర్నమెంట్ ఉంది, ఈమె కొట్లాడుతుంది, మాకు తెస్తుంది అనేది నమ్మకం ఉండి వేస్తున్నారు ఓటును. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా ఫ్యామిలీ మేమేం సంపాదించుకోలేదు. మా పెద్ద బావగారు రిటైర్ ఎండిఓ, గోల్డ్ మెడలిస్ట్, ఆయనే రూపాయి సంపాదించుకోలేదు, పూరి గుడిసెలోనే ఉన్నాడు ఆయనే. మా రెండో బావగారు కమ్యూనిస్టు సిద్ధాంతం, కొడుకు కలెక్టర్ అయినా కూడా ఆయన కూడా 4-5 చోట్ల ట్రాన్స్ఫర్ అయ్యి ఉన్నాడు. ఆయన కూడా ఏం సంపాదించుకోలేదు. వారి యొక్క ధ్యేయమే పేదవాడు వస్తే ఎంబటే సంతకం పెడతాడు. మా కోడలు ఎస్పీ అయినా కూడా ఆమె కూడా అదే పరిస్థితి. నాకు కొన్ని లక్షణాలు వచ్చినాయి కాబట్టి మా ఇంట్లో 3 కుటుంబాలు, మా బావగారు కూడా, మా ఆడబిడ్డ భర్త గారు మోత్కూరు నరహరి గారు మొత్తం స్టేటే తిరుగుతారు. ఆయన కూడా ఇప్పటికీ కమ్యూనిస్టు స్వభావాలు కదా, పింఛన్ వచ్చిన ఆయన కొంత కమ్యూనిస్టు పార్టీకి సభ్యత్వం ఇస్తున్నాడు. మేమెవ్వరం కూడా మేము ఇందులో సంపాదించుకోవాలన్న ఆలోచన, దృక్పథం ఎలాంటిది లేదు మాకు. మా యొక్క జీవనోపాధి బ్రహ్మాండంగా ఉంటుంది మాకు సంపాదించుకోగలం. మాకు ఇదే చెయ్యాలి, మేము బ్రతకాలన్న ఆలోచన లేదు. కేవలం ప్రజల కోసమే నేను దిగిన, ప్రజల కోసమే నేను కష్టపడతా. లాస్ట్గా పెద్దపడిశాల ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? పెద్దపడిశాల ప్రజలకు అందరూ కూడా, గ్రామం అంతా కూడా ఒక్కసారి ఆలోచించి, 4 రంగంలో ఉన్నాము,
కమ్యూనిస్టు బీజేపీ ఆమె కూడా వేసింది, కమ్యూనిస్టు వాళ్ళు వేశారు, బీఆర్ఎస్ వాళ్ళు వేశారు, కాంగ్రెస్ నుంచి నేను వేసా. కాబట్టి ఈ నలుగురిలో కూడా భేదం చూడండి. ఎవరైతే ముందుకొస్తారో, ఎవరైతే అహర్నిశలు కష్టపడతారు, ఎవరైతే రేయన్న బగలు వస్తారో, పోలీస్ స్టేషన్కి వస్తారో, ఎంఆర్ఓకి వస్తారో, గతంలో ఎవరు కష్టపడ్డారో, దయచేసి పెద్దపడిశాల గ్రామ ప్రజలకు, మహిళలకు, పెద్దలకు, చిన్నలకు నేను నమస్కారం చేస్తూ చెప్తున్నది ఏంటంటే, నా యొక్క నాకు ఓటేసి నన్ను గెలిపిస్తే ఒక 5 ఏళ్ళ అమూల్యమైనటువంటి యొక్క అవకాశాన్ని నాకు ఇస్తే నేను బ్రహ్మాండమైనటువంటి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్తూ ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. నేను వచ్చేటప్పుడు గమనించిన ఇక్కడ ఈ ఊర్లో హాస్పిటల్ అనేది లేదంటే ఏదైనా యాక్సిడెంట్ అయినా ముత్కూరు ఇక్కడ వేరే ఊర్లోకి వెళ్ళాలంట. దాని గురించి మీరు ఏం చెప్తారు? చిన్న హాస్పిటల్ అయింది. స్వయం శక్తితో కూడా నేను కొట్లాడి జాగా ఉంది, ఆ జాగాలో కూడా హాస్పిటల్ కూడా కట్టియడానికి సంకల్పం చేస్తాను. ఇవే ముందు సమస్యలన్నీ ఇప్పటికి 20 ఏళ్ల నుంచి మాది గ్రామం అంతా మూలబడినది కాబట్టి దాన్ని తప్పకుండా ఇవి చేసిన తర్వాత ఒకదాని వెనుక ఒకదాని నా 5 ఏళ్ల కాలంలో అన్ని సమస్యలు తీరుస్తానని నేను తెలియజేస్తున్నా. ఈ పాత బజార్ని కొత్తగా ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నాను? కొత్తగా ఏమీ లేదు, పాత బజారు లక్ష్మి కాబట్టి ఏంటంటే మళ్ళీ అన్ని ఇళ్ళు పడతాయి, లైట్లు వెలుగుతాయి, మాకు బ్రహ్మాండంగా నీళ్లు ఉన్నాయి, మాకు నీళ్ళ కొదవలేదు ఆ ట్యాంకు చేయబట్టి, మాకు చుట్టూ ఉన్నాయి లైట్లు ఉన్నాయి కానీ బల్బులు లేవు. కాబట్టి దయచేసి అది పెద్ద సమస్య కాదు, నాకు పాత బజార్ను కొత్తగా చేయటం అనేది సమస్య కాదు. మళ్ళీ మా పాత బజారుకు అందరూ వస్తారు. పాత బజారు, కొత్త బజారు, రోడ్డు అనేది నాకు ఎలాంటి భేదం లేదు, అన్నీ సమానంగా చేస్తాను. రోడ్లు లేవు, మీరు వచ్చేటప్పుడు చూసినారు, అక్కడ అన్ని మట్టి ఇది ఉంది కాబట్టి అన్నిటిని కూడా పెద్దవాళ్ళ ఆశీర్వచనం వల్ల సీసీ రోడ్లు అన్నీ చేస్తానని దయచేసి విన్నవిస్తున్నాను.